వారాహిని అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 7వ రోజైన బుధవారం సాయంత్రం గోదావరికని జవహర్ నగర్లోని దుర్గామాత ఆలయంలో మహిళలు శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని నిర్వహించారు. సందర్భంగా 108 మంది మహిళలు ముక్తకంఠంతో లక్షనామార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. పూలు పండ్లతో సహస్రనామార్చనతో పాటు అమ్మవార్లకు హారతులను సమర్పించారు. అనంతరం దుర్గామాత ఆలయ అర్చకులు శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం విశిష్టత గురించి వివరించారు. రాజులది కాకది డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. దుర్గాదేవి శాంభవి మాతా జగదంబ వనవాసి శ్రీ కనకవల్లీ జగదంబ వనవాసి శ్రీ కనకవల్లీ భద్రకాళిని మంగళం వారాహి జయ మంగళం ఈరోజు వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భాన్ని పురస్కరించుకొని మా మహిళలందరూ భక్తి శ్రద్ధలతో నవరాత్రులను సహస్రనామాలతో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా 7వ రోజు మన జవహర్ నగర్లోని దుర్గామాత టెంపుల్లో నిర్వహించాలనుకున్నాము. దాదాపుగా 120 మంది మహిళల చేత ఈ కార్యక్రమం నిర్వహించాము. ఎక్కడైతే లలిత సహస్రనామ పారాయణం జరుగుతుందో అక్కడ ఆ అమ్మవారి నిలయమే ఉంటున్న జగతంలో సందేహం లేదు. ఎందుకంటే అమ్మవారి నామాలన్నీ కూడా బీజాక్షరాలు, ఎవరి నోటి ఉంటాయో ఆ బీజాక్షరాలు కూడా నమస్కారం చేస్తూ ఉంటారో వారికి అష్టైశ్వర్యాలు, ఇష్ట సంపదలు, ఉన్నతమైనటువంటి ఆశయాలని, ఉన్నతమైనటువంటి విధానాలని వాళ్ళు పునాదులు చేసి లోక కళ్యాణాన్ని కార్యక్రమాలు చేపట్టారు. సో కాబట్టి వారందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. प्रतिपत्तये जगदस्तितर्वन्दे पार्वती परमेश्वरौ जय दुर्गादेवी नमः। జవహర్ నగర్ శ్రీ జయ దుర్గా దేవాలయంలో ఆషాఢ మాసం అమ్మవారి నవరాత్రులు వారాహి నవరాత్రులు పురస్కరించుకొని ప్రతిరోజు కూడా అమ్మవారికి చాలా ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి పూజలు జరుగుతున్నాయి. మొన్నటి రోజున అమ్మవారికి శాకంబరి అవతారంతో అలంకరణ కూడా చేసి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించినాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ముఖ్యులందరితో కలిసి సామూహికంగా లలితా సహస్రనామ కార్యక్రమం, పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అట్లాగే అన్నదాన కార్యక్రమాలు, ఉత్సాహకరమైన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ దేవాలయంలో లోకక్షేమాన్ని కావాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గోదావరి పట్టణ ప్రజలందరూ కూడా బాగా ఉండాలి అన్న ఒక సత్సంకల్పంతో మాఘమాసంలో శతచండి, సోమ శతచండి సహిత మహారుద్రయాగ కార్యక్రమాన్ని కూడా నిర్వహించినాము. ఒక 30 మంది వేద పండితులతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించినాము. అట్లాగే అసలు ఈ వారాహి నవరాత్రి అంటే ఏమిటి, దీని ప్రత్యేకత ఏమిటి అనే విషయాల్లోకి వెళ్ళినట్టయితే, వారాహి అమ్మవారు దశమహావిద్యలలో అయినటువంటి తల్లి. ఆ అమ్మవారి యొక్క మూర్తి ముఖం ఎలా ఉంటుంది అంటే, వరాహం అంటే పంది, అందరికీ తెలిసినది. ఆ పంది తనతోటి కలిగి ఉన్నటువంటి తల్లి. ఆ తల్లి అష్టభుజి అంటే 8 భుజాలతో కలిగి ఉన్నటువంటి తల్లి. అందులో శంఖము, చక్రము. అయితే ఇందులో ఈ అష్టభుజాలలో ఒక 2 మాత్రం చాలా విశిష్టమైనటువంటి ఆయుధాలను కలిగి ఉంటారు అమ్మవారు. ఒకటి ఫలము నాగలి, రెండోది ముసలము రోకలి.
ఈ రెండింటిని మాత్రం ఎందుకు పెట్టుకున్నది అంటే అమ్మవారికి సత్యదేవత అని పేరు. అమ్మవారికి సత్యదేవత అని పేరు. ఆషాఢ మాసం వర్షాలు ప్రారంభమవుతాయి, నాగళ్ళు దున్నుతారు. ఈ సమయంలో ఒకట అమ్మవారికి వనదుర్గ అవతారంగా కానీ లేదు ఈ వారాహి అవతారంగా కానీ అమ్మవారిని పూజలు చేస్తారు. ఎందుకంటే మనం భూమి పూజలు చేయడం మరి అంటే నాటు మొదలు పెట్టుకునే కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి అమ్మవారికి సత్యదేవత అని పేరు. సత్యవతి మంజుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.